చీకటి. పల్లెటూరి చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా విట్నెస్ చేశారా? టౌన్లో అయితే అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా అక్కడక్కడ వెలుగుంటుంది. అప్పుడప్పుడు మనకి చూడటానికి మనుషులు కూడా కనిపిస్తారు. కానీ ఊరి బయట కరెంటు లేని పల్లెటూరిలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చుట్టూ చిమ్మ చీకటి, దూరం నుండి వినిపిస్తున్న కుక్కల అరుపులు, చెట్లు ఆకుల మధ్య నుండి వీచే ఆ గాలి శబ్దం, ఆ నిశ్శబ్దం ఒక్కోసారి మన చెవులని పగలగొడుతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటి ఒక భయంకరమైన చీకటిలో ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన. ఈ కథ విన్నాక మీరు రాత్రిపూట ఒంటరిగా బయటికి రావాలంటేనే భయపడతారు. ఈ ఊరి పేరు మర్రెపాలెం. ఈ ఊరికి ఒకవైపు ఒక దట్టమైన అడవి, ఇంకొక వైపు ఒక ఎండిపోయిన వాగు. ఈ ఊరిలో ఒక పాత ఆచారం ఉంది. సాయంత్రం 6 గంటలకు సూర్యుడు అస్తమించిన తర్వాత అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటారు. రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా సరే తలుపులు ఎంత గట్టిగా కొట్టినా సరే ఆ ఇంట్లో వాళ్ళు కిటికీలో నుంచి కూడా బయటకు చూడటానికి ట్రై చేయరు. దానికి కారణం ఆ ఊరి పొలిమేరలో ఉన్న 3 తలల మర్రి చెట్టు. ఆ చెట్టు దగ్గరలో ఒకప్పుడు ఒక ఘోరం జరిగింది. ఇక అప్పటి నుండి అమావాస్యకి ముందు వచ్చే 3 రోజులు ఆ ఊర్లో రాత్రిపూట ఎవరో తిరుగుతారు. అది మనిషి కాదు, దానికి రూపం కూడా లేదు, కానీ దానికి మనిషి ప్రాణాలు కావాలి. ఇది మీ ఇంటికి వచ్చి మీకు ఇష్టమైన వాళ్ళ గొంతుతో మిమ్మల్ని పిలుస్తుంది. ఆ గొంతు విని ఎవరైనా తలుపు తెరిచారా, ఇక మరుసటి రోజు ఆ ఇంట్లో ఎవ్వరు ప్రాణాలతో బతికి ఉండరు. ఇదంతా మూఢనమ్మకం అని కొట్టి పడేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. శివ కూడా అలాంటి వాడే. శివ ఒక టౌన్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కేవలం సెలవులకు మాత్రమే ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఒకసారి ఒక పండక్కి తన సొంతూరు వచ్చాడు. అలా ఒకరోజు రాత్రి శివ తన ఫ్రెండ్స్తో కలిసి ఊరు బయట డాబాలో భోజనం చేసి బైక్ మీద ఒంటరిగా ఊరికి రిటర్న్ వస్తూ ఉన్నాడు. టైం ఏమో రాత్రి 11 గంటలు అవుతుంది. ఇంతలో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇంతవరకు ప్రశాంతంగా వీస్తున్న గాలి ఇప్పుడు ఘోరన వీస్తోంది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పబడిపోయింది. బహుశా వర్షం పడేలా ఉంది. కరెంటు కూడా లేదు. ఊరంతా చీకటి. శివ బైక్ హెడ్ లైట్ తప్ప అక్కడ ఇంకేమీ కనిపించట్లేదు. అతని బైక్ ఖచ్చితంగా ఆ మర్రి చెట్టు దాటుకునే వెళ్ళాలి. అయితే ఆ చెట్టు దగ్గరికి బైక్ రాగానే సడన్ గా ఇంజిన్ ఆగిపోయింది. పెట్రోల్ ఉందో లేదో చెక్ చేశాడు. ట్యాంక్లో ఇంకా చాలా పెట్రోల్ ఉంది. శివ ఎంత కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. చుట్టూ చిమ్మ చీకటి. ఇక కొద్దిసేపటి తర్వాత హెడ్ లైట్ ఆరిపోయింది. తన ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. ఆ చిన్న వెలుతురులో ఆ మర్రి చెట్టు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది. దాని ఊడలు మనుషులు వేలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అప్పుడే అక్కడ నుండి ఒక సన్నటి శబ్దం వినిపించింది. గల్ గల్ గల్. ఎవరైనా నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జల చప్పుడు కాదది. ఎవరైనా పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్నప్పుడు వినిపించే గజ్జల చప్పుడు. ఇక శివాకి వెన్నులో వణుకు పుట్టింది. తన టార్చ్ వేసి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అయితే అతనికి ఎవ్వరూ కనిపించట్లేదు. కానీ ఆ గజ్జల శబ్దం మాత్రం తన వైపే వస్తున్నట్టు వినిపిస్తూ ఉంది. ఇక శివ ఆ బైక్ని అక్కడే వదిలేసి తన ఇంటి వైపు వేగంగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అడుగులు వేగంగా పడుతున్నాయి. కానీ ఆ గజ్జల చప్పుడు ఇప్పుడు తన వెనకాలే వస్తున్నట్టు అతనికి వినిపిస్తోంది. వణుకుతున్న చేతులతో టార్చ్ లైట్ ని ముందుకు చూపిస్తూ నడుస్తూ ఉన్నాడు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు అన్న ఊరి వాళ్ళ మాటలు అప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇక సడన్ గా ఆ గజ్జల చప్పుడు ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. అప్పుడు శివ రిలాక్స్ అయి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు శివాకి తన చెవి దగ్గర ఎగ్జాక్ట్గా తన మెడ వెనకాల ఎవరో ఊపిరి పీల్చుకున్నట్టు అతనికి సౌండ్ వినిపించింది. అప్పుడే ఒక సౌండ్, శివ అని తన పేరు పెట్టి పిలుస్తున్నారు. శివాకి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ గొంతు వేరెవరిదో కాదు, తన ఫ్రెండ్ రమేష్ది. రే శివ, నా బైక్ టైర్ పంచర్ అయిందిరా, చీకట్లో చాలా భయంగా ఉందిరా, ప్లీజ్ ఆగురా అంటూ ఆ సౌండ్ వినిపిస్తోంది. శివాకి ఒక్క క్షణం ఆగిపోవాలి అని అనిపించింది. కానీ ఆ రమేష్ డాబాలోనే ఉండిపోయాడు. పైగా వాడు ఆ రూట్లో ఎందుకు వస్తాడు? అది రమేష్ గొంతులాగే ఉన్నా ఆ మాటల్లో ప్రాణం లేదు. అంటే ఏదో ఒక మిషన్ మాట్లాడుతున్నట్టు ఒక రకమైన ఎకో సౌండ్ వస్తుంది. ఇక శివ ఆపకుండా ఇంటికి పరిగెత్తడం మొదలుపెట్టాడు. దూరంగా శివాకి వాళ్ళ ఇల్లు కనిపించింది. ఇక పరుగున వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి డోర్ని దబదబా కొట్టడం మొదలుపెట్టాడు. అమ్మా నాన్న తలుపు తీయండి, నేను శివాని అని గట్టిగా అరుస్తున్నాడు.
లోపల నుండి అడుగుల చప్పుడు వినిపించింది. వస్తున్నాన్రా కన్నా అని వాళ్ళ అమ్మ గొంతు కూడా శివాకి వినిపించింది. ఆ గొంతు విని శివాకి ప్రాణం లేసొచ్చింది. అమ్మయ్యా, అమ్మ తలుపు తీస్తుంది అని కొంచెం రిలాక్స్ అయ్యాడు. కానీ అదే సమయంలో తన వెనక నుండి శివా, నాన్న తలుపు తీయకరా, నేను ఇక్కడే ఉన్నాను అని తన వెనక నుండి మళ్ళీ వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. శివాకి పిచ్చి పట్టినట్టు అనిపించింది. అసలు లోపల ఉన్నది మా అమ్మ లేదా నా వెనకాల రోడ్డు మీద నుండి అరుస్తున్నది మా అమ్మ అని అతను కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఒకవేళ లోపల ఉన్నది వాళ్ళ అమ్మ అయితే మరి తన వెనక రోడ్లో నిలబడి అరుస్తున్నది వాళ్ళ అమ్మ కాదా? దయ్యమా? తన వెనక నుండి వినిపిస్తున్న ఆ గొంతు శివ దగ్గరికి వస్తూ ఉంది. నన్ను లోపలికి రానివ్వు శివ, బయట చాలా చలిగా ఉంది అని ఆ గొంతు ఏడుస్తూ చెబుతోంది. ఆ ఏడుపు వింటుంటే శివాకి గుండె తరుక్కుపోతుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ వేరు కదా, ఏది అసలు నమ్మేలా లేదు. శివాకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గట్టిగా చెవులు మూసుకొని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు శివ భుజం మీద ఒక చెయ్యి పడింది. ఆ చెయ్యి మంచు గడ్డలాగా చల్లగా ఉంది. దాని గోళ్ళు వాడి చర్మాన్ని గుచ్చుకుంటున్నాయి. అప్పుడు అతని చెవి దగ్గర ఒక గుసగుస వినిపించింది. చూడరా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని. అది వాళ్ళ అమ్మ గొంతు కాదు, వాళ్ళ నాన్న గొంతు కాదు. ఒక ముసలి దెయ్యం పళ్ళు కొరుకుతూ విచిత్రంగా మాట్లాడుతున్నట్టుగా వికృతంగా ఆ వాయిస్ ఉంది. ఆ క్షణంలో శివ ఇంటి తలుపు లోపల నుండి క్రీక్మని మెల్లిగా ఓపెన్ అయ్యాయి. శివ భయంతో లోపలికి చూశాడు. ఇంట్లో ఒక్క లైట్ కూడా లేదు. వాళ్ళ అమ్మ నాన్న నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. మరి లోపల నుండి ఇంతకుముందు వస్తున్నాన్రా కన్నా అని పలికింది ఎవరు? అప్పుడు శివాకి అర్థమైంది, బయట అతని వెనక ఉన్నది దెయ్యం కాదు, తలుపు లోపల అంటే వాళ్ళ ఇంట్లో అతని కోసం ఎదురు చూస్తున్నది ఆ మర్రి చెట్టు దెయ్యం. వాడిని ఇంటికి రప్పించి ఆ ఇంటి డోర్ని ఓపెన్ చేయించడానికి ఆ శక్తి తన వెనక నుండి తన మనసుతో ఆడుకుంది. ఆ తలుపు సగం తెరుచుకుంది. లోపల ఆ చీకట్లో నుండి 2 ఎర్రటి కళ్ళు శివ వైపే నెమ్మదిగా చూస్తున్నాయి. ఆ చీకట్లో నుండి ఒక తెల్లటి పొడవాటి చెయ్యి బయటకొచ్చింది. శివ కాలర్ పట్టుకొని ఒక్కసారిగా అతన్ని ఆ ఇంట్లోకి లాగేసింది. వెంటనే డామ్ అని ఆ తలుపులు కూడా మూసుకున్నాయి. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంట్లో శివ లేడు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు. ఇక ఆ చెట్టు మీద చూస్తే కొత్తగా ఒక రక్తపు మరక. ఇప్పటికీ ఆ ఊరు వాళ్ళు చెబుతూ ఉంటారు, అర్ధరాత్రి పూట ఎవరైనా బయటకి వెళితే ఆ మర్రి చెట్టు దగ్గర చనిపోయిన శివ గొంతు వినిపిస్తూ ఉంటుందట. రే బండాపరా, నాకిక్కడ చాలా భయంగా ఉందిరా అని శివ అడుగుతున్నట్టు ఆ గొంతు వినిపిస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళ గొంతు ఎక్కడ ఉండకూడని చోట్ల వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చూడకండి. ఎందుకంటే అది మీకు తెలిసిన వాళ్ళ గొంతు కాకపోవచ్చు. సో గాయస్, ఇక ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.